అంశము యేసుక్రీస్తులో సజీవమైన నిరీక్షణ. 1 పేతురు 1 అధ్యాయము 3-4 వచనాల్లో ఉంది, చదువుతున్నాను వినండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన వినండి, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశారు. యేసు ప్రభు తిరిగి లేచుట ద్వారా ఒక సజీవమైన నిరీక్షణ మనకిచ్చారు. నిరీక్షణ అంటే ఏంటి? వాట్ ఈజ్ హోప్? హోప్ అంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయి, మన కష్టాలు తొలగిపోతాయి, మన ఇబ్బందులు పోతాయి. ఏ ఇష్యూస్తో అయితే మనం పోరాడుతున్నాం అవన్నీ ప్రభు సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా మనకంటూ మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తారు అన్నదే హోప్ అన్నమాట. హోప్ అన్నది చాలా 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 ప్రాముఖ్యం. బైబిల్ హోప్ గురించి కానీ హోప్లెస్నెస్ గురించి కానీ ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఒక వాక్యం మీరు వినండి. సామెతలు 13:12 వచనములో ఈ మాటలు ఉన్నాయి. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును. కోరిక అంటే హోప్, నిరీక్షణ. ఎక్కడైతే నిరీక్షణ ఉండదో, నిరీక్షణ కలిగి జీవించమో, ఆ హృదయానికి ఏమవుద్దంట? అది నొచ్చును. ఇక్కడ నొచ్చును అంటే హెబ్రీ భాషలో మంచి ఇంకా పవర్ఫుల్ ఉంది చూడండి. కోరిక సఫలము కాకపోతే హృదయము జబ్బు పడును. ఎక్కడైతే హోప్ ఉండదో హృదయానికి ఒక రకమైన జబ్బు వచ్చేస్తుంది. మనిషిని బలహీనపరిచే జబ్బు, మనిషిని కించుపరిచే జబ్బు, మనిషిని పారద్రోలే జబ్బు, ఇంకా రకరకాలుగా. ఎక్కడైతే నిరీక్షణదో ఆ హృదయానికి జబ్బు వచ్చును. ఆ జబ్బు ఆ మనిషిని పాడు చేస్తుంది, ఒక భయంకరమైన ఆందోళనకు దారితీస్తుంది, ఏదో ఒక భయానికి దారితీస్తుంది. ఎక్కడైతే నిరీక్షణ ఉండదో నిరుత్సాహం వచ్చేస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఓటమి. ఇంకంతే, నాకు నిరీక్షణ లేదు, నాకు మంచి రోజులు రావు, నేను బాగుపడను, నా కుటుంబానికి ఆశీర్వాదాలు రావు అని ఒక భయంకరమైన ఓటమి కూడా వచ్చేస్తుంది ప్రియులారా. అది లోకస్తులకు. కానీ రక్షణ పొందిన మనం ఎంత ధన్యులమండి. ఎవరూ కూడా రక్షణ జీవితంలో ఇలాంటి నిరీక్షణ లేని స్థితిలో జీవించరాదు. ఎందుకనంటే అక్కడ ఒక మాట వింతగా చదివారు కదా మీరు. మనకు జీవమైన నిరీక్షనిచ్చుటకు మనల్ని తిరిగి బ్రతికించారు. రక్షణ ఏంటండి? నూతన జన్మ ఏంటండి? తిరిగి జన్మించడం ఏంటండి? ఆ జన్మలోనే, మన రక్షణలోనే ఆ సజీవమైన నిరీక్షణ ఉందండి. లోకస్తులు నిరీక్షణ పోగొట్టుకోవచ్చు, బట్ వీ డోంట్ లూజ్ హోప్. ఎందుకు? అది యేసు ప్రభువు నందు అది సజీవమైన నిరీక్షణ. అది మనం క్రొత్త జన్మ ద్వారానే మనకు ప్రభు అనుగ్రహించారు. మరి ఈ సజీవమైన నిరీక్షణ మనకు ఎలాగా కలుగుతున్నది అన్నది గుడ్ క్వశ్చన్. లోకం ఇవ్వలేదు, మనుషులు ఇవ్వలేరు, మనంతటా మనమే మనకు ఇచ్చుకోలేము. ఈ సజీవమైన నిరీక్షణ మనకు ఎవరిస్తున్నారు? హెబ్రీ పత్రిక 6:19 వచనం మనం చూసుకుందాం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మలకు లంగరువలె నుండి తెరలో ప్రవేశించుచున్నది. ప్రతి వచనములో ఎంత థియాలజీ ఉంటుందండి, ఎన్ని లోతైన సత్యాలు ఉంటాయండి. అది గ్రహించేవారే గ్రహించగలుగుతారు. యేసు క్రీస్తు నందు మన నిరీక్షణ ఏంటంటే ప్రియులారా, అది ఫస్ట్ అది నిశ్చలమైనది, అంటే ఖచ్చితమైనది, గ్యారంటీడ్. అంతేకాకుండా స్థిరమైనది, అంటే చాలా దృఢమైనది, అచంచలమైనది. అదేం చేస్తుందట? మన ఆత్మలకు లంగరు వలె, అంటే మన రక్షణ జీవితానికి ఆ సజీవమైన నిరీక్షణ ఖచ్చితమైనదై, స్థిరమైనదై,
మన క్రైస్తవ జీవితానికి ఒక లంగర్ లాగా ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఆ వచనంలో ఒక అద్భుతమైన మాట, తెర లోపలికి ప్రవేశించుచున్నదే. ఏంటండి తెర? దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధి, ద హోలీ ఆఫ్ హోలీస్. మన సజీవమైన నిరీక్షణ ఎక్కడుందండి? దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలో ఉన్నది. సో మీకు నాకు ఈ సజీవమైన నిరీక్షణ కావాలంటే అది ఎక్కడ దొరుకుతుంది మనకు? దేవుని అతి పరిశుద్ధమైన స్థలంలోకి మనం వెళ్ళినప్పుడు, వెన్ వి ఎంటర్ ద హోలీ ఆఫ్ హోలీస్. అంతేకాకుండా తెరలోనికి ప్రవేశించుచున్నదంటే ఇంకో భావం ఉంది చూడండి. అదేంటంటే ఈ కాంటెక్స్ట్ అంతా మనం చూస్తే పౌలు యేసుక్రీస్తు అను మన ప్రధాన యాజకుని గురించి మాట్లాడుతాడు. యేసు ప్రభు ఒక యాజకునిగా, ప్రధాన యాజకునిగా శిలువలో యజ్ఞము చేసి, పాప ప్రాయశ్చిత్తము చేసి, ప్రధాన యాజకునిగా ఎక్కడికి ప్రవేశించారు? దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలో ప్రవేశించారు. ఇప్పుడు పరలోకంలో యేసు ప్రభు ఎక్కడున్నారు? పరమ తండ్రి అతి పరిశుద్ధమైన సన్నిధిలో, తెరలో ఉన్నారు యేసు ప్రభు. ఎందుకు? మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుని బట్టి మనము కూడా తెరలో నుండి లోపలికి వచ్చి యేసుక్రీస్తు ద్వారా ఆ సజీవమైన నిరీక్షణ పొందుటకు. ఎంత డీప్గా ఉంది చూసారు ఇది. ఎవరు ఇవ్వలేరు లివింగ్ హోప్, ఓన్లీ జీసస్ కెన్ గివ్, బికాజ్ హీ ఈస్ ది ఆథర్ ఆఫ్ అవర్ లివింగ్ హోప్ ప్రియులరు. కనుక రక్షణ జీవితంలో ఈ సజీవమైన నిరీక్షణలో మనం దినదినం ఎదగాలి. ఎవరూ కూడా నిస్పృహలో జీవించరాదు, నిరాశలో జీవించరాదు. ఇంకా అయిపోయింది నా జీవితం, ఎంతో ఎదురు చూస్తున్నాను కానీ రావాల్సినవన్నీ రావటం లేదు అని సైతాన్ ఏం చేస్తాడంటే కృంగదీస్తాడు, గురి కాకూడదు. కనుక మనం ముందుకెళ్దాం ప్రియులారా. బైబిల్లో మనం చూస్తే అనేక విషయాల్లో మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఏ విషయాల్లో నిరీక్షణ కలిగి ఉండాలి? ఆ నిరీక్షణ మనల్ని ఎలా బలపరుస్తుంది? ఆ నిరీక్షణ పొందాలంటే వాక్యానుసారంగా మనం ఏం చేయాలి? ఇవన్నీ కూడా చక్కగా స్టడీ చేశాను నేను. ఇట్స్ అ వెరీ హ్యూజ్ సబ్జెక్ట్ అనమాట హోప్ అన్నది. అందులో కొన్ని మాత్రమే మీకు నేను తీసుకొని వచ్చాను. ఒకటేంటంటే జీవితంలో ప్రియులరా, మన నిస్సహాయతలో మనకు నిరీక్షణ కావాలి. యోబు 5:16 మనం చూస్తే, కావున బీదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మూసికొనును. ఇక్కడ బీదలు అంటే పేదవాళ్ళు అని కాదు. ఈ కాంటెక్స్ట్ని బట్టి ఎవరు బీదలు? యోబు. యోబుకు తన జీవితంలో ఒక నిస్సహాయ స్థితి వచ్చేసింది. ఆ నిస్సహాయ స్థితి ఎవరికి రాకూడదు. కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, ఒళ్ళంతా కురుపులు, బాధ, దుఃఖం. దానికి తోరా 3 స్నేహితులు వచ్చి వాళ్ళు ఇంకా మళ్ళీ బాధ పెట్టడం. ఒక భయంకరమైన నిస్సహాయతలో, అంతేకాకుండా ఒక భయంకరమైన శ్రమలో, బాధలో, నొప్పిలో యోబు ఉంటూ ఉండగా అంటాడు చూడండి ఎంత అద్భుతముగా 16 నాలాంటి వారికి నిరీక్షణ కలుగును. చూసారా, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ 3 స్నేహితులు, ఆ భార్య కూడా యోబులో ఉన్న నిరీక్షణ చంపడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే నిరీక్షణ యోబులో చచ్చిపోద్దో యోబు జీవితం మళ్ళీ రివర్స్ కాదు. కానీ రకరకాల మనుషులు వచ్చి ఒత్తిడి చేసిన, భార్య అన్నది ఎంత అయిన తర్వాత కూడా ఏంటి నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు, ఆ నిందించి బయటపడదాం పదా అన్నప్పుడు కూడా మూర్ఖురాల నో మూసుకో అన్నాడు. ఇక్కడ ఏంటంటే అంత తీవ్రమైన బాధలో, దుఃఖములో, శ్రమలో, నష్టములో యోబు నిరీక్షణ పోగొట్టుకోలేదు. హీ నెవర్ లాస్ట్ హిస్ హోప్ ఇన్ గాడ్. ఆ హోప్ ఏం చేసింది? చివరిలో దేవుడే ప్రత్యక్షమై గతములో యోబు ఏదైతే పోగొట్టుకున్నాడో అవన్నీ ధారాళంగా మళ్ళా ఇచ్చి యోబును నిలబెట్టి విస్తారంగా జీవించి యోబుకు ఒక మంచి భవిష్యత్తునిచ్చి. మర్చిపోకండి, దెర్ ఈస్ పవర్ ఇన్ హోప్, దెర్ ఈస్ డిఫీట్ ఇన్ హోప్లెస్నెస్.
సో ఈ హోప్ అన్నది మనం ఉన్నంత వరకు, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మంచి దినాలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి, మళ్ళా లైఫ్ బండి మీద పడుతుంది, సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం. సో రక్షణ జీవితంలో ప్రియులరా, మరి అనారోగ్యము ద్వారా కొన్నిసార్లు నిస్పృహ వస్తుంది, సమస్యల ద్వారా వస్తుంది, ఇమోషనల్ ప్రాబ్లమ్స్ ద్వారా వస్తుంది. ఆ మైండ్ని ఎంత కంట్రోల్ చేద్దామన్నా కంట్రోల్ కాకుండా ఎప్పుడు దింపేస్తూ ఉంటుంది అనమాట. ఏదో ఒకలాంటి గ్లూమ్, ఒకలాంటి విచారాన్ని మనసులో పెడేస్తుంది. ఏది? నిస్సహాయత. కానీ దానికి మీరు నేను దొరికిపోకూడదు. ఎక్కడి నుంచి వస్తుంది నిరీక్షణ? కీర్తనలో 22వ వచనం, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగా, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. పరిశుద్ధ స్థలములో నుండి, అతి పరిశుద్ధమైన స్థలములోనికి మనం వెళ్ళినప్పుడల్లా కూడా పరిశుద్ధాత్మదేవుడు మన హృదయాలను హోప్తో నింపేస్తాడు. అతి పరిశుద్ధమైన స్థలానికి మనం 2 రీతులుగా వెళ్ళగలం. ఒకటి మన వ్యక్తిగత ప్రార్థన. చాలామంది బయట నుండే ప్రార్థన చేస్తారు, కానీ లోపలికి వెళ్ళాలి. అవుటర్ కోర్ట్, ఇన్నర్ కోర్ట్. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికల 10వ అధ్యాయంలో అంటాడు, యేసు ప్రభు మనకు జీవము గలదియు నూతనమైన మార్గమును తెరిచాను అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళడానికి, త్రూ జీసస్ అవర్ హై ప్రీస్ట్. సో అక్కడ లోపలికి వెళ్ళాలంటే అక్కడ ఒక మాట అంటాడు. హెబ్రీ 10 మీరు చూస్తే అక్కడ అతి పరిశుద్ధమైన స్థలములోనికి మనము ప్రార్థన ద్వారా ఎలాగ వెళ్ళగలము. 22వ వచనం, మనసాక్షికి కల్మషము తోచకూడనట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉతక స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, వినండి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరు. అవుటర్ కోర్ట్ నుండి ఇన్నర్ కోర్ట్కి వెళ్ళాలంటే మనకు ఒకే ఒక మార్గము, యథార్థమైన హృదయంతో వెళ్ళాలి. హృదయంలో కల్మషం పెట్టుకొని, హృదయాన్ని కఠినపరుచుకొని, దేవునికి విధేయత చూపించకుండా, ఎప్పుడూ కూడా నన్ను దీవించు 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 అని చేస్తారు చాలామంది ప్రార్థనలు. అసలు వాళ్ళు యథార్థమైన హృదయం లేదు కనుక దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలోకి వెళ్ళడం లేదు. వెళ్ళకపోతే ఆశీర్వాదాలు ఎలాగ వస్తాయి చెప్పండి? ఎన్నోసార్లు మనం నేర్చుకున్నాం ఇక్కడ. ఎప్పుడు ప్రార్థన చేసిన ముందు హృదయాలు పరీక్ష చేసుకొని, ఏదన్నా కల్మషం ఉంటే ప్రభు క్షమాపణ కోరుకొని, నన్ను క్షమించు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా నన్ను కడుగునైనా. ఎప్పుడైతే ప్రభు క్షమించేస్తారో అతి పరిశుద్ధమైన సన్నిధిలోకి అక్కడ మీరు ప్రార్థన చేసినప్పుడు మనం ఏమనుకుంటాం, ఆ ప్రభు నన్ను అడిగిందంతా ఇచ్చేస్తారు, అది ఎస్. కానీ అక్కడ అద్భుతం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందండి? ఆ సన్నిధిలో మనం ప్రార్థన చేసినంత కాలము సజీవమైన నిరీక్షణతో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలు నింపుతున్నాడు. అక్కడ ఎవరికైనా సరే వ్యక్తిగత ప్రార్థన లేకపోతే వారి జీవితంలో నిరాశ పాలవుతారు, నిరీక్షణ కోల్పోతారు. సో పరిశుద్ధాలయములో, పరిశుద్ధ స్థలములో, హోలీ ఆఫ్ హోలీస్లో అక్కడ ఇంకోటి ఉంది చూడండి. ప్రార్థన మాత్రమే కాదు, ప్రతి ఆదివారము ఆరాధనలో కూడా. ఇది అతి పరిశుద్ధమైన స్థలం, ప్రభు సన్నిధి ఉండే స్థలం. ఇక్కడికి మనం వచ్చి ఆరాధన చేసి, స్తుతి ఆరాధన చేసి, ప్రార్థనలు చేసి, వాక్యము విని విధేయత ఎప్పుడైతే చూపిస్తామో మీకు నాకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను సజీవమైన నిరీక్షణతో నింపేస్తుంది. ఇంతకు చెప్పే కదా, నిస్పృహ నిరాశ అన్నది కిందకి లాగేస్తుంది, బ్రతకనివ్వదు. ఎప్పుడైతే ఒకలాంటి సజీవమైన నిరీక్షణ వచ్చేస్తుందో జీవం వచ్చేస్తుంది, వెలుగు వచ్చేస్తుంది, ఆసక్తి వచ్చేస్తుంది, ఉజ్జీవం వచ్చేస్తుంది, జీవితం మీద ఆశలు కలుగుతాయి, జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం. సో ప్రియులరా, సజీవమైన నిరీక్షణ ఇన్ జీసస్ క్రైస్ట్. మీకు నాకు మన నిస్సహాయతలు ఎక్కడ దొరుకుతుందండి? అది దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలో. అక్కడికి వెళ్ళాలంటే మనం ముందు ప్రార్థనలు వెళ్ళగలుగుతాం,
ఆరాధనలో మీరు నేను వెళ్ళగలుగుతాం. అలాగే రక్షణ జీవితంలో మీరు నేను ముందుకు వెళ్ళేటప్పుడు ప్రియులరా, ఎంత పెద్ద అపజయం వచ్చినా నిరీక్షణ కోల్పోవు. ప్రతి అపజయములో, ప్రతి ఓటమిలో మీకు నాకేం కావాలండి? సజీవమైన నిరీక్షణ కావాలి. ఓటమి రాగానే సైతాన్ని పట్టేసుకుంటాడు. చూసావా, నువ్వేదో అనుకున్నావు, ఏమైందో చూసావా? నువ్వేదో కళ్ళు కన్నావు, ఏమైందో చూసేసావా? అంతా పోయింది చూసావా? నువ్వు ఎప్పుడైనా అనుకున్నావు ఎలాగవుతుందని? ఈ విష విత్తనాలన్నీ విత్తుతాడు ఓటమిలో. కొంతమంది ఏమనుకుంటారు, అవును కదా, ఓడిపోయాను కదా, ఇంకా నేను దేనికి పనికి వస్తాను, ఇంకా నేను ముందుకు ఎలాగెళ్తాను అంటూ. నా జీవితంలో నేను చూశాను కొంతమంది అపజయాలు పాలైన వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు కూడా. ఎక్కడున్నా అక్కడే ఉండిపోయారు, కొంతమందికి వెనక్కి వెళ్ళిపోయారు. సో అపజయాలు వస్తాయి ప్రియులు. కొన్ని ఆశిస్తాం, అది చేయాలి ఇది చేయాలని. అపజయాలు వచ్చేస్తాయి, రావు. అలాగే బాంధవ్యాల్లో కూడా ఒకలాంటి ఓటమిని ఇవ్వడానికి సైతాను ప్రయత్నం చేస్తాడు, టు డిఫీట్ అవర్ రిలేషన్షిప్స్. అది మ్యారేజ్ కావచ్చు, ఫాదర్ సన్ కావచ్చు, ఫ్యామిలీలో ఏ రిలేషన్షిప్ అన్న కావచ్చు. వాడి పని అదే, ఈ రిలేషన్షిప్ని చెడగొట్టాలి, కలహాలు పెట్టాలి, వీలైతే వేరు చేయాలి. అలాంటి పరిస్థితి ఒకవేళ రక్షణ పొందిన మనకొస్తే, మనకంటూ ఒక సజీవమైన నిరీక్షణ ఉన్నది కనుక సైతాన్ని ఎన్నడూ కూడా మనము గెలవనివ్వకూడదు. కొన్నిసార్లు ఏదో ఒక బలహీనత, చేయకూడదు చేస్తున్నాం, మళ్ళీ పడిపోతూ ఉన్నాం. కొంతమంది ఇంకా లాభం లేదు, నాకు డిఫీటే, ఇంకా నేను ఇందులోనే ఉండిపోతాను అనుకుంటారు. ఇంకా రకరకాలు అనుకోండి ఇవన్నీ కూడా. అయితే ప్రియులరా, ఇలాంటి ఓటమిలో మీరు నేను కూడా నిరీక్షణ లేని స్థితికి ఒకవేళ గురి అవుతూ ఉంటే, ఆ నిరీక్షణ ఎలా మనం కలిగి ఉండాలో ఒక మంచి సూత్రం ఉంది బైబిల్. 1 యోహాను 5:4, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఎంత ఓటమన్నా రానివ్వండి, ఎంతన్నా నష్టపరచనివ్వండి, ఏదన్నా పోగొట్టుకున్న వారము కానివ్వండి, మళ్ళా కూడా పుంజుకొని ముందుకు వెళ్ళాలి అని అంటే మనకొక సజీవమైన నిరీక్షణ కావాలి. వినండి, ఇప్పుడు ఆ నిరీక్షణ ఎలాగొస్తుంది? విశ్వాసం, ఫెయిత్. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్, దెర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ ఇన్ లైఫ్. ఈ రెండూ కూడా వాక్యం అంటారు చూడండి, దేవుని మూలముగా పుట్టిన వారందరిలో ముందు లోపల విశ్వాసం లోకాన్ని జయిస్తుంది, అపజయాలు జయిస్తుంది. వీ హ్యావ్ దట్ ఫెయిత్. కానీ మనం ఏం చేయాలి? ఆ ఫెయిత్ను పైకి లాగాలి, ఆ ఫెయిత్ను ఎక్స్ప్రెస్ చేయాలి, ఆ ఫెయిత్ను యాక్షన్లో పెట్టాలి. ఇదండి, నెవర్ ఫర్గెట్, ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ యాక్షన్ ఓరియంటెడ్. సింపుల్గా చెప్తా, పలానా దాంట్లో ఓడిపోయాం, ఫెయిత్ ఏం చేస్తుంది? నీకు నిరీక్షణ ఉంది, నువ్వు విశ్వాసముతో అడుగు ముందుకు వేయి. ఎప్పుడైతే విశ్వాసముతో అడుగు ముందుకేస్తామో తలుపులు తెరుచుకుంటాడు. గతంలో మీకు ఒక మాట చెప్పాను, కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు ఒక కిటికీ మూసేస్తే దాని స్థానంలో ఒక పెద్ద తలుపు తెరుస్తాడు. కిటికీ ఇంతే ఉంటుంది, తలుపు ఎంత ఉంటుంది. ఈ కిటికీ మూస్తే తప్ప ఈ తలుపు తెరుచుకోదు. అయ్యో ప్రభు, నా కిటికీ మూసేసావా, నా కిటికీ మూసేసావా, ఏడడం మానేసేయాలి. ఎందుకో ఆ కిటికీ మూస్తేనే కానీ పెద్ద తలుపు తెరవబడదు. ఆ పెద్ద తలుపులో మీకు నాకు బంగారు భవిష్యత్తు, అదన్నమాట. సో నెవర్ లూజ్ ఫెయిత్ with yourself or anything. Our faith will release tremendous living hope. ఇంకొకటి మనం చూద్దాం, ప్రార్థనలకు జవాబులు వస్తాయి అన్న నిరీక్షణ కలిగి ఉండాలని. ఇది కీర్తనలు 138 3వ వచనంలో ఉంది చూడండి. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. నేను మొర్రపెట్టినప్పుడల్లా నువ్వు విన్నావు యెహోవా దేవా. రెండో మాత్రమే కాకుండా నా ప్రాణములో త్రాణ పుట్టించావు.
నా ప్రాణములో ఒక సజీవమైన నిరీక్షణ కలిగించావు. సో దావీదు జీవితంలో కూడా ఎంతో వెనకంజ వేశాడు, కానీ ఎందులో కూడా వెనక్కి వెళ్ళిపోకుండా ముందుకెళ్ళాడు. మహారాజు అయిపోయాడు. ప్రియులారా, నాకు తెలుసు నా జీవితం మనందరి ఎన్నో విషయాల కొరకే ప్రార్థన చేస్తున్నాను, కనిపెడుతున్నాను. కొన్ని వస్తున్నాయి, కొన్ని రావటం లేదు. అయితే రానివి రాబెట్టుకోవడానికి మీకు నాకేం కావాలండి? సజీవ నిరీక్షణ కావాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ హోప్ ఫర్ యువర్ సెల్ఫ్, నోబడీ కెన్ గివ్ యూ హోప్. దేవుడు కూడా చూస్తాడు అసలు నీకు నిరీక్షణ ఉందా. సో కొన్ని వ్యక్తిగత అవసరాలు ఉంటాయి, ప్రార్థనలు ఎవరికి చెప్పుకోలేని ఉంటాయి. ప్రభు ఉత్తరం ఇస్తారండి. స్వస్థత కావాలి, ఇస్తారు. ఆశీర్వాదాలు కావాలి, ఇస్తారు. మన పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, చేస్తారు. ఆ ప్రార్థనలు మనం కొనసాగిస్తూనే ఉండాలి. మన ఇళ్ళల్లో కొంతమంది రక్షణ కొరక మనం ప్రార్థన చేస్తున్నాం, ఏమి అవ్వడం లేదు, తక్కువని అయిపోద్ది. ప్రార్థన చేస్తూనే ఉండండి. పిల్లల మీ చదువుల కొరకు చేయండి. మనం పరిచర్య కొరకు మనం చేద్దాం. ఇక్కడ ఏమంటున్నారండి? నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు జవాబు ఇచ్చును. యోబు 18:25 వచనం చూస్తే అక్కడ వాక్యం అంటారు చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. యోబు తన శ్రమల్లో ఎన్నెన్నో ప్రార్థన చేశాడు. వీళ్ళందరూ నిందిస్తున్నారు, నిరుత్సాహపరుస్తున్నారు, పెళ్ళమేమో విసిగిస్తున్నది. కానీ ఆంతర్యములో మాత్రం యోబుకు ప్రార్థనలు ఉన్నాయి. నా విమోచకుడు సజీవుడు, నన్ను వదలడు. ఎందుకో కారణం మీద అయిందో నాకు తెలియదు, ఎందుకు అనుమతించాడో నాకు తెలియదు. నా విమోచకుడు సజీవుడు, మరల నా జీవితాన్ని మలుపుతాడు, ముందున్న దానికన్నా ఎన్నో రెట్లు దీవిస్తాడు అన్న సజీవమైన నిరీక్షణ యోబుకుండింది. ప్రియులుగా అక్కడ ఎంత బ్యూటిఫుల్గా అంటాడు చూడండి. ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును అంటే అర్థమేంటి? ఆయన నన్ను ఆదుకుంటాడని నేను ఎరుగుదును. భూమి మీద నన్ను దర్శిస్తాడని నేను ఎరుగుదును. నా జీవితాన్ని మళ్ళా త్రిప్పును అని నేను ఎరుగుదును. కనుక అన్ని ప్రార్థనలు చేస్తున్న యోబు చివరిలో అంతగా విజయాలు సాధించడానికి కారణం ఏంటండి? తన జీవితంలో ఎప్పుడు కూడా నిరీక్షణ పోగొట్టుకోలేదు. ఇంకొకటి చూద్దాం. ఇంకొక విషయంలో మనకు గొప్ప సజీవమైన నిరీక్షణ కావాలి. అదేంటండి? నేను నా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతాను. ఎజెకియేలు 37:3 ఒక నిరీక్షణ లేని పరిస్థితి మనకు కనబడుతుంది. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగా. ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను. ఎండిపోయిన ఎముకలండి ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎండిపోయారు, ఎముకల్లాగా తయారయ్యారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, అన్యదేవతల ఆరాధనలు చేస్తూ ఉన్నారు, హృదయాలు కఠినపరుచుకున్నారు, ఆధ్యాత్మికంగా దిగజారిపోయారు. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఎజెకియేలుతో యెహోవా దేవుడు అంటున్న ప్రశ్న, నరపుత్రుడా, వీరు మరల బ్రతకగలరా? వీరికి ఏమైనా నిరీక్షణ ఉందా లేదా? అప్పుడు యెహోవా దేవుడు ఎజెకియేలుతో అంటాడు, వీరు మళ్ళా బ్రతుకుతారన్న నిరీక్షణ ఉన్నది. వారి మీదకి నీవు జీవాత్మను ఊదు. 10వ వచనం, ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని మహా సైన్యము నిలిచిరి. ఎజెకియేలు ద్వారా పరిశుద్ధాత్మను ఆధ్యాత్మికంగా నిర్జీవమైపోయిన ఇశ్రాయేలు ప్రజల్లోనికి ఊదింప చేయగా వారు మరల ఆధ్యాత్మికంగా పుంజుకొని బలపడి దేవుని కోసము ఒక మహా సైన్యముగా నిలిచేరి. ప్రియులారా, మరి రక్షణ జీవితంలో మనందరం చాలా ఎదిగాం, కానీ ఇంకా చాలా విషయాలు ఎదగాలి. ఇంకా వాక్యానుసారంగా జీవించాలి. ఇంకా ప్రభుకి ఇంకా ఎక్కువ సమర్పణ కావాలి. గుడికి టైంకి రావాలి. అంతేకాకుండా దేవుని సేవలో పాల్గొనాలి. అది స్పిరిచువాలిటీ. ఆ సేవకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వాలి. మన తలాంతులు వాడాలి, మన బిడ్డలు వాడుతున్నట్టు.
అంతేకాకుండా సేవ కొనసాగుటకు మన కానుకలు దశమ భాగాలు కూడా ఇవ్వాలి. సో దేర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ మోర్ స్పిరిచువల్ గ్రోత్. సో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్లోనికి మళ్ళా ఆ జీవము గల నిరీక్షణ ఎలాగొచ్చిందండి? పరిశుద్ధాత్మ ద్వారా. రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. ఎంత పరిశుద్ధాత్మ శక్తి పొందుతామో అంత సజీవమైన నిరీక్షణ వస్తుందండి. ఆ నిరీక్షణ ఏం చేస్తుంది? నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపును గాక. వెరీ సింపుల్. పరిశుద్ధాత్మ దేవుడు సజీవమైన నిరీక్షణ మీకు ఇస్తే నిస్పృహ పోతుంది, నిరాశ పోతుంది. దాని స్థానంలో హృదయాలకు ఏమొస్తుందండి? సమస్తమైన ఆనందం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది, సమాధానం. 2 చేతులు పైకెత్తుదాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, త్రియేక యెహోవా దేవ, పరిశుద్ధాత్మ దేవా, నీవెంత గొప్ప దేవుడవు నైనా. ప్రతి ఆదివారము మాతో సూటిగా మాట్లాడే దేవుడు, మా జీవిత పరిస్థితులను తెలుసుకొని నీ వాక్యము ద్వారా మాతో ప్రేమగా మాట్లాడి మమ్మలను ఆదరపరిచి మమ్మలను ఉజ్జీవింపచేస్తున్నావు. నీకు స్తోత్రములు తండ్రి. నీ దాసునైన నా కొరకును, సంఘము కొరకును, టీవీలో చూస్తున్న వారందరి కొరకై ప్రార్థన చేస్తున్నాయి. ఎలాంటి నిస్పృహలో ఉన్నా, ఎలాంటి ఓటమిలో ఉన్నా, ప్రార్థనలకు జవాబు లేని స్థితిలో ఉన్నా, ఆధ్యాత్మిక ఎదుగుదల లేని స్థితిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవ, అద్భుతమైన నిరీక్షణ మాకు అనుగ్రహించి యేసు ప్రభు శిలువ పునరుద్ధానం ద్వారా విడుదల చేసిన ఆ జీవము గల సజీవమైన నిరీక్షణ మా హృదయాల్లోనికి ఈ క్షణమని విడుదల చేసి ప్రభువ ప్రతి విషయంలో సహాయము చేసి ఆశీర్వదించు. ఎంతటి ఓటమున్నా దాన్ని లోనుండే గొప్ప విజయాన్ని మాకు ఇవ్వండి. మా ప్రార్థనలకు అద్భుతమైన జవాబులు ఇచ్చి మమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డను ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ దేవ, మేము నీకు లొంగిపోతూ ఉండగా సంఘముగా మమ్మల్ని ఇంకను ఆధ్యాత్మికంగా ఎదిగింపచేసి మేము ఒక మహా సైన్యముగా నీ కొరకు నిలబడకు సహాయం చేసి ఆశీర్వదించమని, వాక్యం విన్న బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించమని, నీ సన్నిధితో వారిని నింపి వచ్చే వారమంతా నీ సన్నిధితో వారిని ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.